ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ కంటిన్యూషన్లో అసెట్స్ గురించి మాట్లాడుకుందాం. లైబిలిటీ సైడ్ కంప్లీట్ అయిపోయింది. లైబిలిటీ సైడ్ చేసిన తప్పును కూడా మనం రెక్టిఫై చేసుకోవడం మీరు చూశారు. ఇప్పుడు అసెట్స్ని కంప్లీట్ చేసినట్టయితే బ్యాలెన్స్ షీట్ సంపూర్ణ అవుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ సంపూర్ణ అవుతుంది. అసెట్స్ ఆర్ నథింగ్ బట్ ద రిసోర్సెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇప్పుడు హౌ ద ఫండ్ వాజ్ అక్వైర్డ్ బై ది ఆర్గనైజేషన్, హౌ ఇట్ వాజ్ యూటిలైజ్డ్. ఎందుకంటే దీంట్లో ఎప్పుడైనా కూడా వేరే అమ్మాయి వాట్ ఈజ్ మై ఫైనాన్షియల్ పొజిషన్ యాజ్ ఆన్ టుడే అని కనుక వ్యాపారస్తుడు ఆలోచించుకున్నప్పుడు ద బ్యాలెన్స్ షీట్ ఈస్ ద ఓన్లీ వే టు నో హిజ్ పొజిషన్, నో హిజ్ కరెంట్ ఫైనాన్షియల్ పొజిషన్. కాబట్టి ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో అసెట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి ఏంటంటే మీరు అసెట్స్ని కూడా మీరు కంప్లీట్ చేసినట్టయితే, దాంట్లో ఏ హెడ్స్ ఉంటాయి అట్లా కంప్లీట్ చేసినట్టయితే మీరు బ్యాలెన్స్ షీటు మీకు సంపూర్ణం అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం చూద్దాం ఎట్లా అంటే మళ్ళీ లెడ్జర్స్లోకి వెళ్దాం. మళ్ళీ లెడ్జర్స్లోకి వెళ్ళి క్రియేట్ చేసుకుందాం. సరే, మనం దీంట్లోకి మనం అసెట్స్ యొక్క ఎక్సెల్ పాఠంలోకి వెళ్ళినట్టయితే ముందుగా మనకి ఫిక్స్డ్ అసెట్స్ కనిపిస్తాయి. ఏ బిజినెస్లో అయినా ఏంటంటే సూన్ ఆఫ్టర్ స్టార్టింగ్ ద బిజినెస్ ద ఎంటర్ప్రెన్యూర్ విల్ అక్వైర్ సమ్ అసెట్స్. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ద అసెట్స్ which are useful to for the company having life more than 12 months. బిలో 12 months ఉన్నట్టయితే దాన్ని కరెంట్ అసెట్స్ అంటారు. కరెంట్ అసెట్స్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో దీని తర్వాత మనం చూద్దాం. ఫిక్స్డ్ అసెట్స్లో కంపల్సరీగా ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్ ఆల్సో. అన్ని బిజినెస్లకి ఒకే రకమైన ఫిక్స్డ్ అసెట్స్ అవసరం ఉండదు. రకరకాల బిజినెస్లకు రకరకాల అవసరాలు ఉంటాయి. ఇది మీ కంప్లీట్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో నేను క్లియర్గా నోట్ చేసి పెట్టాను. యూ కెన్ గో బ్యాక్ అండ్ యూ కెన్ మేక్ ఎ స్టడీ ఆఫ్ దెమ్. సో ఫిక్స్డ్ అసెట్స్లో ముందుగా మనం ఏం చేస్తామంటే టూ వీలర్స్లో 2,25,000 ఉంది. $2,00,000. దీనికి ఏం చేస్తాం, ఫిక్స్డ్ అసెట్ ఎఫ్ఎన్ కొట్టగానే మీకు వచ్చేస్తుంది 2,25,000. చూసారా, ఆటోమేటిక్గా ఇందాక మనం ఏది కొట్టినా క్రెడిటే వచ్చింది, ఇప్పుడు ఆటోమేటిక్గా డెబిటే వచ్చింది. డిఫాల్ట్ అది. ఎందుకంటే ఆల్ అసెట్స్ విల్ బి ద న్యాచురల్ పొజిషన్స్ ఆఫ్ ఆల్ అసెట్స్ ఆర్ డెబిట్ పొజిషన్, ద న్యాచురల్ పొజిషన్స్ ఆఫ్ ఆల్ లయబిలిటీస్ ఆర్ క్రెడిట్. సో డెబిట్ అనేది మీకు డిఫాల్ట్ ఇది. దెన్ నెక్స్ట్ 2 వీలర్స్ తర్వాత ఏమైంది మీకు కార్ ఇన్నోవా. అకౌంట్ కార్ ఇన్నోవా అకౌంట్ ఎంత ఉందండి, 5,25,000. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి సెంటరింగ్ బాక్సెస్. ఇది మీకు కన్స్ట్రక్షన్లో వాడుతూ ఉంటారు. మీకు సెంటరింగ్ బాక్సెస్ వచ్చేటప్పుడు 15,25,000. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి క్రేన్ 3,25,000. ఆ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మీకు ఫర్నిచర్ 1,25,000. నెక్స్ట్ లారీ 1,450 to 820. తర్వాత లారీ తర్వాత ట్రాక్టర్ 3,26,540. $3,26,540. జిరాక్స్ మెషిన్ వచ్చేటప్పటికి 1,02,000.
ఎంత ఉంది? 1,02,000. తర్వాత జేసీబీ తెలుసు కదా, ఎర్త్ మొబైల్ 22,28,000 జేసీబీ అకౌంట్ 22,28,397. ఓకే. దాని తర్వాత డిపాజిట్ అసెట్. మనం ఏంటంటే మనకి కొన్ని రెంటల్ డిపాజిట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపాజిట్ కానీ, తర్వాత అదర్ డీలర్షిప్ డిపాజిట్లు కానీ ఇవన్నీ ఉంటాయి. దానికి మనం డిపాజిట్ అసెట్లో మనం పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అది ఏంటో చూద్దాం. ఎలక్ట్రిసిటీ డిపాజిట్. ఎలక్ట్రిసిటీ డిపాజిట్ వచ్చేటప్పటికి డిపాజిట్ అసెట్ మీకు ఆల్రెడీ గ్రూప్ ఉంటుంది, అది సబ్ గ్రూపు ఆల్రెడీ క్రియేట్ చేసిన 1,05,000. తర్వాత ఏమవుతుంది? ఎఫ్ఎస్డి రిసీవబుల్. ఎఫ్ఎస్డి అంటే మీరు తెలుసుకుని ఉండుంటారు, కాంట్రాక్ట్స్లో ఉంటుంది మీకు. ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ అది కూడా ఎంత ఉంది? 36 లక్షలు ఉంది. నెక్స్ట్ ఏముందండి? టీడీఎస్ రిసీవబుల్. మనం కాంట్రాక్ట్స్ బిల్స్లో కట్ చేసుకుంటారు, మనకు అది ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేసుకుని వాపసు ఉంటే వాపసు, లేకపోతే అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. టీడీఎస్ రిసీవబుల్ 6,10,000. నెక్స్ట్ వచ్చేవాడికి ఎఫ్డిఆర్, ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్, మీకు తెలిసే ఉంటుంది. ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్లో 48,57,375. నెక్స్ట్ వచ్చేప్పటికి సెక్యూరిటీ డిపాజిట్ విత్ సిటీఓ అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆపేశారు. సెక్యూరిటీ డిపాజిట్ విత్ సిటీఓ అకౌంట్ ఎంత ఉందండి? 25,000 ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీకు క్లియర్గా రాశాను నేను. ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు షేర్స్ విత్ అదర్ కంపెనీస్, దీంట్లో దేని కింద వస్తుందండి? ఇది ఇన్వెస్ట్మెంట్స్ కింద వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ గ్రూప్ ఉంది, సబ్ గ్రూప్ ఉంది, 25 lakhs. తర్వాత గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ బాండ్స్ ఎంత ఉన్నాయండి? 50,460 రూపాయలకు ఉన్నాయి. ఇవి కూడా డిపాజిట్స్ కింద వస్తాయి. సో తర్వాత ఏంటంటే అక్కడ సన్నీ డేటార్స్, క్రెడిటార్స్ లాగే ఇక్కడ సన్నీ డేటార్స్ ఉంటారు, అంటే రిసీవబుల్స్ అన్నమాట. అంటే మన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు మనకు బాకీ ఉంటాం, కానీ స్టాఫ్ అడ్వాన్సెస్ కానివ్వండి, లేకపోతే మనం సప్లైస్ కోసం ఇచ్చింది కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సన్నీ డేటార్స్ కింద మీరు నోట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఏంటో చూద్దాం. సిమెంట్స్ అకౌంట్. సన్నీ డేటార్ అనేది కూడా సబ్ గ్రూప్ ఉంటుందండి మీకు, కరెంట్ అసెట్స్లో భాగం అయింది. ఇది కూడా దాంట్లో కరెంట్ లైబ్రరీ సిండికేటర్స్లో ఇది కూడా నో పెట్టండి. తర్వాత మనం అవసరార్థం మనం చేసుకున్నాం అది అప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ రికార్డింగ్ ది ఎంట్రీస్. భీమా సిమెంట్స్ ఎంత ఉందండి? 1 lakh ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాన్మాక్ ఆటో కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. వీళ్ళు లిఫ్ట్స్ సప్లై చేస్తారండి. $3,90,927 $3,90,927 అండి. దాని నెక్స్ట్
అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా 4,25,000 ఉంది. ఇవన్నీ మీకు ఎంట్రీస్ వచ్చినప్పుడు ఎగిరిపోతాయి, ఎందుకంటే ఇది మార్చ్ ఎండింగ్ బ్యాలెన్సెస్. మీకు ఏప్రిల్లో ఇవన్నీ మనకి వచ్చే బ్యాలెన్సెస్ కానీ అటువంటి సిండికేటర్స్ సెటిల్మెంట్ కానీ ఉంటాయి. మీకు రికార్డింగ్ ఎంట్రీ వాచింగ్ వచ్చినప్పటికి ఇవన్నీ క్లారిటీ వస్తాయి. మీకు ఉట్టిగా బ్యాలెన్సెస్ నేను వేసుకుపోవట్లేదు, అది మాత్రం మీరు గమనించండి. సర్వోత్తమ్ ఇస్పాట్ లిమిటెడ్, కంటిన్యూషన్లో కనుక మీరు ఉన్నట్టయితే మీకు కంప్లీట్ అకౌంటెన్సీ మీకు వచ్చేస్తుంది 345,415. రన్నింగ్ అకౌంట్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను. ఇది ఒరిజినల్ అకౌంట్, సుజనా మెటల్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఒరిజినల్ అకౌంట్స్లో ఎంట్రీస్ని తీసే మీకు ఇస్తున్నాను. ఇది డమ్మీ క్రియేషన్ కాదు, నేను క్రియేట్ చేసింది కాదు. మీకు దీన్ని మీ ప్రాక్టీస్ కోసం ఇది కనుక చేసుకోగలిగితే మీరు ఎక్కడైనా కూడా ఫస్ట్ క్యాండిడేట్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నంత క్యాండిడేట్గా మీరు చెప్పుకోగలుగుతారు. డెఫినెట్గా మీకు ఒక మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. హరికార్తిక ఇంజనీరింగ్. $33.29 అండి. అపర్ణ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, అండి. నెక్స్ట్ నెహ్రూ ఫ్యాబ్రికేటర్స్ అండి 225. తర్వాత ఎస్కేడి ఎలక్ట్రో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి 525. ఎస్కేడి ఎలక్ట్రో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. $5,25,000 అండి. ఇవన్నట్లకి మీకు బిల్స్ వస్తాయండి, ఎందుకంటే ఇవి అడ్వాన్స్గా ముందు ఇచ్చున్నాము, తర్వాత వాళ్ళు సప్లైస్ అయినాయి. మార్చ్ 31 వరకు వాళ్ళ దగ్గర మన దగ్గర అడ్వాన్స్ ఉండిపోయింది. తర్వాత వాళ్ళు సప్లైస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా నల్లిఫై అయిపోద్దండి మీరు, అంతేగాని ఇవి ఎలా నిలబడిపోవు. తర్వాత శ్రీ గణేష్ ఏజెన్సీస్ 1,25,000. శ్రీవెన్ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్, $12,25,000 అండి. తర్వాత వేణుగోపాల్ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్,
75,000 అండి. తర్వాత వచ్చేసి క్యాష్ ఇన్ హ్యాండ్, మనకి క్యాష్ అట్ ఆఫీస్ అని మనం మార్చుకున్నాం, దాని కిందని మనం వేద్దాం. దీంట్లో ఏంటంటే మీరు క్యాష్ని క్రియేట్ చేయాల్సిన అవసరం రాదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీరు క్యాష్ని క్రియేట్ చేసే పరిస్థితి మీకు ఇక్కడ రాదు. క్యాష్ని మీరు ఆల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి ఆల్టరేషన్లో మూడ్లోకి రండి. ఆల్టరేషన్లోకి వచ్చిన తర్వాత క్యాష్ అట్ ఆఫీస్ ఉంది కదా, దాన్ని మీరు ఇక్కడ చూడండి, లెడ్జర్ ఆల్టరేషన్ అని ఉంది. ఇక్కడ మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసేసుకోండి 3,63,204, 3,63,204. మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్లోకి వెళ్ళి ఇంకా మనకు మిగిలిన ఐటమ్ ఏంటి, మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, చూసారా ఇక్కడ పరిస్థితి చూడండి, మీకు 2,20,46,000 మనకి గతంలో క్రెడిట్ వచ్చింది. తర్వాత ఇక్కడ 2,20,467, 2,20,467 అనేది డెబిట్ కార్డ్ వచ్చింది. కాబట్టి బోత్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఏంటంటే దీంట్లో మనకి కరెక్ట్గా మనం ఎంటర్ చేసినట్టు అయిపోయింది. అయితే దీంట్లో ఒక చిన్న ఆల్టరేషన్ చేద్దాం. చిన్న ఆల్టరేషన్ ఎట్లా చేద్దామంటే, స్టాక్ ఆన్ హ్యాండ్ పొజిషను మీకు ఇక్కడ చూడండి, స్టాక్ ఆన్ హ్యాండ్ అనేది ఇక్కడ నేను ఎగిరిపోయింది మనకి. అయితే ఏం చేద్దామంటే మనకి ఇంకొక ఐటెం తీసుకుని స్టాక్ ఆన్ హ్యాండ్ ఎట్లా తీసుకుందాం అంటే మీకు ఒక 24 lakhs తీసుకుందాం. 25 lakhs తీసుకుని ఇది 1 lakh తీసుకున్నట్టయితే సరిపోయింది. అయితే మనకి ఏంటంటే ఇక్కడ స్టాక్ ఆన్ హ్యాండ్ కూడా ఇప్పుడు క్యాష్ లాగే మీరు కూడా ఏం చేస్తారంటే క్యాష్ లాగే దీన్ని కూడా ఆల్టరేషన్ మోడ్లోకి రావాలి. మీరు ఎట్లా ఆల్టరేషన్ మోడ్లోకి వస్తారు, మీకు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ముందు ఒక ఓపెనింగ్ స్టాక్ అకౌంట్, దీన్ని మీరు కరెంట్ అసెట్ కింద కాకుండా స్టాక్ ఆన్ హ్యాండ్ కింద మీరు నోట్ చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. స్టాక్ ఆన్ హ్యాండ్ కింద నోట్ చేసుకుని మీరు దాన్ని క్లోజ్ చేయండి. నోట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం వేయలేదు. ఇక్కడ మళ్ళీ ఆపరేషన్ మోడ్లోకి వెళ్ళి ఓపెనింగ్ స్టాక్ తీసుకొని చూసారా ఈ డిఫరెంట్ మీకు ఇది వచ్చింది. మీకు అది దాని ఆల్టరేషన్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేసాం అదే వచ్చింది, కానీ ఇక్కడ డిఫరెంట్ కనిపిస్తాం మీకు. స్టాక్ ఆన్ హ్యాండ్ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ మీకు ఎంత ఉంది, 24 లక్షలు ఉంది. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1/4/2016 ఈజ్ 24 లక్షలు. ఓపెనింగ్ బ్యాలెన్స్ 24 లక్షలు. ఎందుకంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది మీరు, ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ సేల్స్ విత్ అదర్ కంపెనీ 25 lakhs వేసాము. ఇప్పుడు అది మార్చుకుందాం. అయితే మీరు ఎప్పుడైనా అక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ మళ్ళీ వేసుకోవాలంటే ఈ రన్నింగ్ నాడు కూడా ఇదే, మీకు ఈ రన్నింగ్ నాడు కూడా 31st మార్చి నాడు ఎంత వేసుకుంటే అంత వేసుకుంటే మీకు సరిపోద్ది. ఇప్పుడు ఆ 24 లక్షల రూపాయల డిఫరెన్స్కి మళ్ళీ మీరు ఆల్టరేషన్లోకి పోయి ఇదేం మార్చుకోవాలి మీరు, సేల్స్ విత్ అదర్ కంపెనీ. చూసారా మీకు రెక్టిఫికేషన్స్ కూడా ఇక్కడే వచ్చేస్తున్నాయి. ఇది 1 lakh చేసుకోండి. అప్పుడు ఏమైంది మీకు, ఎందుకు వచ్చింది 24 lakhs డిఫరెన్స్?
సరే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళేటప్పటికి మీకు క్లియర్గా ఇక్కడ 2,20,467, ఇక్కడ 2,20,467. ఇక్కడ చూడండి మీరు షేర్స్ విత్ అదర్ కంపెనీ అంతమంది 25 lakhs వేసాం. ఇక్కడ మళ్ళీ 1 lakh మార్చుకున్నాం. క్లోజ్ స్టాక్ వచ్చేటప్పటికి 24 lakhs ఉంది. ఈ విధంగా మీకు మీరు చేసిన ఎంట్రీస్ని మీరు బ్యాలెన్స్ షీట్లో ఈ విధంగా మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా దీన్ని గమనించి లయబిలిటీస్ ఎలా పాస్ అయినాయి, అసెట్స్ ఎలా పాస్ అయినాయి చూసుకున్నట్టయితే రెండు టాలీ అవుతుంది. మీకు రెక్టిఫికేషన్కి కూడా చెప్పాను కదా, మీరు మామూలుగా ఆల్టరేషన్ మోడ్లోకి వెళ్ళి మీరు రెక్టిఫికేషన్ చేసుకోవడానికి అన్ని రకాలు దీంట్లో ఏమైనా తప్పులు ఉండొచ్చు, డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు, సండికేటార్ బదులు సండికేటార్ నోట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు టాలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక అవకాశం ఏంటంటే ఇంకొక మాట ఏంటంటే మీకు ఇది నిజంగా నా క్లాస్ మీకు నచ్చి ఇది బాగుంది అంటే దీని కంటిన్యూషన్ చివరి దాకా ఉంటుందండి. మీకు దీంట్లో ట్రాన్సాక్షన్స్ ఎలా పాస్ అవుతాయంటే మనం ఆల్రెడీ బాకీ ఉన్న వాళ్ళకి ఎలా బాకీ తీరుస్తున్నాము, స్టార్టర్ అప్లికేషన్స్ ఎలా క్లియర్ చేసుకుంటున్నాము, తర్వాత మన ఆల్రెడీ మన దగ్గర మనం బీమా సిమెంట్స్ కానీ ఇవన్నీ అడ్వాన్సులు ఉన్నాయి మన దగ్గర. ఆ అడ్వాన్సులకు తగినట్టుగా వాళ్ళు స్టాక్స్ ఎలా సప్లై చేశారనేది రన్నింగ్లో మీరు చూడగలుగుతారు. క్లియర్గా ఉంటుంది. మీకు ఒక అసైన్మెంట్ని కంప్లీట్ చేస్తాం దీంట్లో. కాకపోతే ఏంటంటే మీకు ఇది నిజంగా ఇంట్రెస్ట్ అనిపించి నా లెసన్స్లో మీకు ఏదైనా ఉపయోగపడే అంశం ఉందని అనుకుని మీరు భావిస్తున్నట్టయితే మీరు నేను పొందుపరిచిన దానికి ఇది మెయిల్కి కానీ లేకపోతే ఫోన్కి కానీ మీరు మాట్లాడవచ్చు. లేకపోతే మెయిల్కి మీ మెయిల్ అడ్రస్ పంపిస్తే నేను దీని మీద టెస్ట్ పేపర్స్ పంపిస్తాను. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీటు ఇవాళ ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని మళ్ళీ దీంట్లో తర్జుమా చేసుకున్నాను అంతే. నేను ఐ ట్రాన్స్ఫర్డ్ ద డేటా విచ్ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఇన్ ది ఎక్సెల్ టు ది టాలీ. కానీ నేను మామూలుగా కంప్లీట్ డెబిట్ క్రెడిట్ అనేది ఏమీ మెన్షన్ చేయకుండా టోటల్గా ఒక షీట్ ఇచ్చేసేసి దాంట్లో ఉన్న ఫిగర్స్ తీసుకుని మీరు దీన్ని గ్రూపింగ్ మీరే చేసుకుని దాన్ని ఎలా చేస్తారో చేయగలిగితే అప్పుడు మీకు గ్రూపింగ్ మీద ఒక పట్టు దొరికినట్టు అవుతుంది. బ్యాలెన్స్ షీట్ మీద కూడా ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత మీ ఇంట్రెస్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. అలా చేసిన తర్వాత మీకు టాలీ అవ్వడానికి మీరు అన్ని రకాల ప్రయత్నాలు చేసుకోండి. ఎంత ప్రయత్నం చేసినా టాలీ కాకపోతే మీరు చేసింది నాకు యాజ్ ఇట్ ఈస్గా పంపించగలిగితే నేను రెక్టిఫై చేసి దాంట్లో కామెంట్ చేసి మీతోటి మీకు మళ్ళీ వాపస్ చేస్తాను. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు దొరకని సబ్జెక్టు ఇక్కడ దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ ఆడిటర్. కాబట్టి మీకు అనుకూలంగా ఒక అకౌంటెంట్ కావడానికి ఏ రకమైన క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ నా టీచింగ్లో మీకు దొరుకుతాయి. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని దీన్ని వినియోగించుకుంటారని నేను సంపూర్ణంగా నమ్ముకుంటూ ఇంతటితో ఈ క్లాసును ముగిస్తున్నాను.